నువ్వు డబ్బులు ఇస్తా అని చెప్పావు కదా, నాకు డబ్బులు కావాలి. డబ్బులు లేవు నా దగ్గర. ఇప్పుడు నాకు అంజు, ఈ దెబ్బెలా తగిలింది? బాత్రూంలో కాలు జారి పడిపోయా. దాచిపెడితే సమస్య తీరిపోదు అంజు. అయినా ఎన్ని రోజులు భరిస్తావో? ఒకసారి డబ్బులు తెమ్మని గొడవ, మరోసారి ఆడపిల్ల పుట్టిందని గొడవ. అసలు నేనేం చేయాలనిత? వదిలే, అది నా ఇంటి సమస్య. ఇది నీ మర్యాదకి సంబంధించింది. నీ అత్తగారింట్లో గర్వంగా ఉండడం నీ హక్కు. మీ ఆయన చేసేది చట్టవిరుద్ధం. అందువల్ల కంప్లైంట్ తప్పక చెయ్యాలి. భయపడకు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం మీ ఆయనకి ముందుగా వార్నింగ్ ఇవ్వబడుతుంది. ఒక ప్రొటెక్షన్ ఆఫీసర్ని కూడా అపాయింట్ చేస్తారు. మీ ఆయన ప్రవర్తనపై వారి దృష్టి ఉంటుంది. ఇందులో కౌన్సిలింగ్, ఎమర్జెన్సీలో షెల్టర్ హోమ్, ఇంకా మెడికల్ సదుపాయాలు కూడా ఉంటాయి. అయినా మీ పరిస్థితి మెరుగుపడకపోతే గృహహింస చట్టం 2005 ప్రకారం మీరు వెంటనే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయొచ్చు. ఒకవేళ తీర్పు రాకపోతే రాష్ట్ర ఆయోగ్ వారి సహాయం తీసుకోవచ్చు. గృహహింసని అస్సలు దాచుకండి. అందరిలో బహిర్గతం చెయ్యండి.